వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. పుష్ప శ్రీవేంకటాద్రిగణాభరణాయమాన ఆనందితాఖిల మనోనయనోదవైత శ్రీవేంకటేశ చరణో శరణం ప్రపద్యే. శ్రీనివాసుని శ్రీచరణాలను ఆశ్రయిద్దాం, సకల శుభాలను పొందుదాం. శ్రీమాన్ వెంకటనాథార్య కవితార్కికకేసరి వేదాంతాచార్యవర్యో మే సన్నిధత్తాం సదా హృది. శ్రీమన్నారాయణుడు తన యొక్క దివ్య లీలలను తనంతట తనుగా తెలియజేసినప్పటికీ దానిని తెలుసుకోలేనటువంటి లోకులకు తెలియజేసి వారిని తన దగ్గరికి తీసుకురావటం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. అటువంటి ప్రయత్నాలలో ఒకటి ఆళ్వార్లు. ఈ ఆళ్వార్లు భగవంతుని యొక్క ఆయుధములు మరియు ఆభరణములుగా తెలియజేస్తున్నారు. అందులో ఈ ఆళ్వార్లు మొత్తం 12. వారిలో 7వ వారైనటువంటి వారు పెరియాళ్వార్ అనేటటువంటి మహానుభావులు. వారికి విష్ణు చిత్తులు అని కూడా వేరొక నామము కలదు. వీరు భగవంతుని యొక్క దివ్య లీలలను ప్రకాశింపజేసినటువంటి 4000 దివ్య ప్రబంధములలో పెరియాళ్వార్ 2 ప్రబంధములను కృపజేశారు. అందులో మొదటిది 12 పాసురములతో కూడినటువంటి తిరుపల్లాండ్ అనేటటువంటి ఒక ప్రబంధం. రెండవది పెరియాళ్వార్ తిరుమజి అని పేరు కలిగినటువంటి 461 పాసురములు కలిగిన మరి ఒక ప్రబంధం. ఈ 2వ ప్రబంధంలో పెరియాళ్వార్లు శ్రీకృష్ణుని యొక్క తల్లి అయినటువంటి యశోదగా భావించుకొని శ్రీకృష్ణుని యొక్క బాల్య చేష్టలను, కౌమార చేష్టలను, యౌవన చేష్టలను కూడా ఎంతో చక్కగా అనుభవించారట. అంటే భగవంతుడు ఆళ్వార్లకు తన యొక్క వైభవాన్ని, లీలలను తెలియజేయటం కోసం అవతారాలలో ఉన్నటువంటి అన్ని విషయాలను కూడా సమగ్రంగా ప్రకాశింపజేశాడట. అలా ప్రకాశింపజేసినటువంటి ఆ ప్రబంధంలో పెరియాళ్వార్ తిరుమజి అను ప్రబంధం ఒకటి. ఇందులో 461 పాసురములు కలవు. 6వ పాసురమైనటువంటి ఒక పాసురాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. మున్నరసింగమతాకి అవునన్ ముక్కియత్తై ముడిప్పాన్ మూ ఉలకి నిల్మన్న రంజం మధుసూదనం వాయర్ కుழலினோசை நன்னரம்புடைய நாரதனோடு தும்புரரும் தந்தை வீணையும் மறந்து కిన్నర మిథునంగళం తన్నం కిన్నరముం తొడిసులోమెన్రనరే అనేటటువంటి ఈ 5వ పాసురంలో మనం ముఖ్యంగా 2 అవతారాల యొక్క వైభవాలను తెలుసుకుంటున్నాం. ఈ దశకంలో ముఖ్యంగా శ్రీకృష్ణుని యొక్క ఒక కౌమార చేష్టితములలో ఉన్నటువంటి ఒక విషయం అంటే శ్రీకృష్ణుడు వేణుగాన లోలుడు. అంటే వేణుగాన మాధుర్యాన్ని లోకానికి ప్రకాశింపజేసినటువంటి వాడు. శ్రీకృష్ణుని చేతిలో ఒక దివ్య వేణు ఉంటుంది. ఆ వేణువుతో శ్రీకృష్ణుడు ఎల్లప్పుడూ కూడా ఆవులను మేపుకుంటూ మధ్యలో ఈ వేణుగానాన్ని చేసుకుంటూ ఉంటాడట. అటువంటి దివ్య వేణుగాన మాధుర్యాన్ని ప్రకాశింపజేసే ఒక దశకం ఈ దశకం. ఇందులో
ముందుగా మున్ నరసింహమతాకి అవునన్, మున్ పూర్వకాలంలో అంటే నరసింహావతార కాలంలో అవునన్ రాక్షసుడైనటువంటి హిరణ్యకశిపుని యొక్క ముక్కియత్తై ముడిప్పాన్, ముక్కియత్తై ఆధిక్యాన్ని ముడిప్పాన్ నశింపజేయడం కోసం మూవెలఖెనిల్ మన్నరంజం, 3 లోకాలలో ఉండేటటువంటి రాజులందరూ కూడా భయపడేటట్లుగా నరసింహుని రూపంలో అవతరించి హిరణ్యకశిపుని సంహరించినటువంటి విధానాన్ని అనుభవింపజేశారు. ఇందులో మొదటి విషయంగా నమ్మాళ్ళవార్లు త్రివాయిమిడి దివ్య ప్రబంధంలో వరు నాయకమాయ్ అనేటటువంటి ఒక దశకంలో రాజులందరూ కూడా ఏనాటికైనా భగవద్ అనుగ్రహమునకు కారకులు కావలసిందే, భగవద్ అనుగ్రహమునకు పాత్రులు కావలసిందే అనేటువంటి విషయాన్ని తెలియజేసినట్లుగా నరసింహావతార సమయంలో హిరణ్యకశిపుడు అందరు రాజులను కూడా జయించి రారాజుగా ఉంటూ భగవంతుడనేటువంటి వాడే లేకుండా తానే భగవంతుడని భావిస్తూ విర్రవీగినటువంటి అహంకారి అయినటువంటి ఆ హిరణ్యకశిపుడను రాజుని సంహరించి లోకంలో ఉండేటువంటి రాజులందరూ భయపడేటట్లు చేశాడట. ప్రహ్లాదుని రక్షించటం కోసం లోకభీకరమైనటువంటి ఆ నరసింహావతార రూపంలో అవతరించినటువంటి ఆ స్వామే మధువు అనేటువంటి రాక్షసుని సంహరించి మధుసూదనుడుగా అవతరించి మధుసూదనను వాయర్ కుశలిలోసై ఆయన యొక్క నోటి నుంచి వచ్చినటువంటి ఆ దివ్యమైనటువంటి వేణుగానం యొక్క శబ్దం చేత చెవి అయి పత్తివాంగ, చెవిన పడగానే నన్నరంబుడయ్య తుంబురవోడు, గొప్ప వీణ కలిగినటువంటి తుంబురుడు మరియు నారదుడు కూడా తమ యొక్క వీణలను మరచి వారు స్వామి యొక్క వేణుగానంలో మునిగిపోయిరట. అంతేకాదు కిన్నెర మిథునంగళం, కిన్నెరలు మరియు కిన్నెరల యొక్క జంటలు కూడా నాట్యం చేయటం మానేసి దివ్యమైనటువంటి శ్రీకృష్ణుని యొక్క వేణుగానం వినుట చేత ఇకపై మేము నాట్యం చేయము అని వారు నాట్యం చేయకుండా అలా ఉండిపోయారట అనేటటువంటి వైభవాన్ని ఇందులో మనకి తెలియజేస్తున్నారు. ఇక్కడ మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలి. ఆనాడు కృష్ణావతారంలో శ్రీకృష్ణుని కలవటానికి అడ్డుగా ఉన్నటువంటి ఆ పెద్దలందరినీ కూడా నిరసించేటట్టుగా గోపికల కోసం శ్రీకృష్ణుడు వాళ్ళ ఇంటి వద్ద నుంచుని తన యొక్క వేణువులో వాళ్ళకి ఎక్కడికి రావాలో ఎప్పుడు రావాలో అనేటువంటి విషయాన్ని తెలిసేటట్లుగా తన వేణువులో ఆ విషయాన్ని ఒక రాగం ద్వారా ఊది వాళ్ళ చెవిన పడేసేవాడట. అది తెలిసినటువంటి గోపికలు శ్రీకృష్ణుడు ఎక్కడికి రమ్మన్నాడో అక్కడికి వచ్చి సిద్ధంగా ఉండేవారట ఆయనతో ఆడి పాడటానికి. ఈ విధంగా గోకులంలో ఉన్నటువంటి 5 లక్షల ఇళ్లలోని గోపికలందరికీ కూడా తన యొక్క రకరకాలైనటువంటి వేణుగానంలో గుర్తుల ద్వారా వారిని తన వశం చేసుకున్నాడట అనేటటువంటి దివ్య వైభవాన్ని తెలియజేస్తున్నారు. పెరియాళ్వార్ దివ్య తిరువడిగలే శరణం.